రియల్‌మీ నుంచి 2 కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చేసి రియల్‌మీ 15 సిరీస్. ఒకటి రియల్‌మీ 15, ఇంకోటొచ్చేసి రియల్‌మీ 15 ప్రో. ఈ 2 మొబైల్స్ కూడా ఈ మంత్‌లోనే లాంచ్ అవబోతున్నాయి. ఈరోజు వీడియోలో రియల్‌మీ 15 ప్రో సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి. ఈ వీడియోలో రియల్‌మీ 15 ప్రో సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు రమ్మంచారు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రియల్‌మీ 15 ప్రో సంబంధించిన కొన్ని లీక్డ్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతుంది. ప్రీవియస్గా మనకు రియల్మీ 14 ప్రో ప్లస్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే చూసినారు. దీంట్లో మాత్రం మనకు ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతుంది. మనకి ఇంకా క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా కూడా ఫ్లాట్ డిస్ప్లేస్ అనేవి చాలా బెటర్ ఉంటాయి. ఓవరాల్ మనకి రియల్మీ 15 ప్రోలో 1.5K 120 హెర్ట్జ్ ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతుంది. ఇది మాత్రం ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్లో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరాస్. మెయిన్గా మనకు రియల్మీ ప్రో సిరీస్లోన కెమెరాస్ అనేవి బెటర్ ఉంటాయి. ఇప్పుడు రియల్మీ 15 ప్రోలో కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఓఎస్ కెమెరాతో వస్తుంది. సెకండ్ మనకు 8 MP అల్ట్రా వైడ్. థర్డ్ మనకు 50 MP టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ సెన్సార్ కానీ ఇవ్వబోతున్నారు. మెయిన్గా మనకి ఈ మొబైల్లో కెమెరాస్ అనేవి బెటర్ ఉంటాయి. మీరు ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఈ రియల్మీ 15 ప్రో కూడా ఒక మంచి ఆప్షనే. దాంతోపాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP కానీ 50 MP కానీ సెల్ఫీ కెమెరా అవుతుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దాంతోపాటు దీంట్లో కెమెరా సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫిల్టర్స్ కానీ ఏఐ ఫీచర్స్ కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి ఈ రియల్మీ 15 ప్రోలోన. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. ప్రజెంట్ మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 అనేది రన్నింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుండబోతుంది. మెయిన్గా మనకి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ అంటే ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో మీడియం రేంజ్ గేమ్స్ కానీ జనరల్ యూస్కి ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది కూడా మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పవచ్చు. వాటర్లో పడినా వాటర్లో తడిచినా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ మనకు IP69 రేటింగ్తో వస్తుంది. ఇవే మనకు ఈ రియల్మీ 15 ప్రో సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం మనకు 99% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది ఈ రియల్మీ 15 ప్రో. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే దగ్గర 30,000 రూపాయల లోపల వస్తుంది ఈ రియల్మీ 15 ప్రో. మీరు ఒకవేళ 30,000 రూపాయలు ఒక మంచి కెమెరా ఉండాలా, డిస్ప్లే ఓవరాల్ వచ్చేసి ఒక మంచి బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలనుకుంటే ఈ రియల్మీ 15 ప్రో కోసం వెయిట్ చేయండి. దాంతోపాటు మనకు రియల్మీ 15 కూడా వస్తుంది. అది వచ్చేసి మనకు 20,000 రూపాయల లోపలే ఉంటుంది. దాంట్లో కూడా మనకి AMOLED డిస్ప్లే కానీ ఓఎస్ కెమెరా దాంట్లో కూడా ఫీచర్స్ మనకు బాగానే ఉంటాయి. ఓవరాల్ మనకి రియల్మీ నుంచి 2 మొబైల్స్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మీరు ఒకవేళ 20,000-30,000 రూపాయలు మంచి మొబైల్స్ కొనాలనుకుంటే ఈ 2 మొబైల్స్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ కూడా ఎప్పుడు వస్తాయంటే ఈ మంత్ ఎండింగ్లోన జూలై 24న ఈ 2 మొబైల్స్ కూడా అఫీషియల్గా లాంచ్ అవబోతున్నాయి. ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోడల్స్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్